హలో ఫ్రెండ్స్, మీ హర్ష గార్డెన్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాంట్స్ వచ్చేసి 3 ఇయర్స్ గ్రో చేసిన ప్లాంట్స్ ఇవి. అంటే మనకి 21 సైజ్, అంటే మనకి 3 ఇయర్స్ ప్లాంట్స్ చూసారు కదా, ఫ్రూటింగ్తో అయితే ఉన్నాయి. మనకి ఏంటంటే 3 ఇయర్స్ ప్లాంట్స్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్కి అయితే ఫ్రూటింగ్ రావడానికి అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే ఫ్రూటింగ్ డ్యామేజ్ అయిపోతుందండి, కాయలు కాస్తున్నాయి కానీ ఫ్రూట్ ఫ్లైస్ వల్ల డ్యామేజ్ అయిపోతున్నాయి అని అంటున్నారు చాలామంది. మనం ఏంటంటే ఫ్రూట్కి కవర్ కట్టుకోవాలి. ఏ టైం అంటే చిన్న గోలీ సైజ్ ఉన్నప్పుడు అయితే మనం చూస్తున్నారు కదా, అది చిన్న గోలీ సైజ్ ఉన్నప్పుడు మనం కవర్ ప్యాకింగ్ అయితే చేసుకుంటే మన కాయ క్వాలిటీ రావడం కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే చేయదు. అదేవిధంగా మనకేంటంటే ఏజ్ డిఫరెన్స్ 1 ఇయర్ ప్లాంట్ తీసుకుంటే మనం నెక్స్ట్ ఇయర్కి అయినా ఫ్రూటింగ్ వచ్చినా ఫ్లవరింగ్ వచ్చినా తీసేసి 2 ఇయర్స్ ప్లాంట్ అయితే బాగా పెంచుకొని తర్వాత మనం ఫ్రూటింగ్ అనేది తీసుకోవాలి. అలా మనం 3 ఇయర్స్ ప్లాంట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఇయర్కి అయితే ఫ్రూటింగ్ ఉంచుకోవచ్చు. ఆ ఇయర్ ఉన్నా కానీ తీసేసి బాగా రూట్ డెవలప్ అయిన తర్వాత అప్పుడైతే ఉంచుకోవాలి. అదేవిధంగా చాలామంది టెర్రస్ మీద కాస్తాయండి, మేము పెంచుకుంటున్నాం అంటున్నారు. టెర్రస్ మీద పెంచుకోవచ్చు, టెర్రస్ మీద ఏ ప్లాంట్ అయినా కాస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఇచ్చే బలాన్ని బట్టి, మనం పెట్టే పాట్ని బట్టి ఆ సైజ్ అనేది వస్తుంది. మనం ఏంటంటే ప్లాంటేషన్ చేసినప్పుడు ఆ పాట్కి బాగా చుట్టూరు హోల్స్ అయితే ఉండాలి. హోల్స్ ఉండి వాటర్ ఎప్పుడు డ్రైన్ అయిపోతూ ఉండాలి. అంటే ప్లాంట్ తీసుకున్న వాటర్, ప్లాంట్కి సరిపడగా తీసుకున్న వాటర్, వేస్ట్ వాటర్ ఏమైనా ఉంటే అందులో డ్రైన్ అయితే అయిపోవాలి. అదేవిధంగా చాలామంది ఎరువులు వేసుకోవచ్చు. ఎరువులు ఎప్పుడు వేసుకోవాలని అడుగుతున్నారు. ప్లాంటేషన్ చేసిన 3 months వరకు ఎటువంటి ఎరువులు వేయకూడదు, ఓన్లీ వాటర్ అనేది ఇచ్చుకుంటే సరిపోద్ది. 3 months తర్వాత మనం డిఏపి అటువంటిది ఏమైనా వేసుకుంటే మనకి ప్లాంట్ హెల్తీగా ఉండడం, కొత్త చిగురు రావడం, ఫ్లవరింగ్ రావడం ఇటువంటిది అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష గార్డెన్స్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ